శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ఫైనాన్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 8499070070. పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలనుకుంటున్నారా? ఆయన పార్టీని విమర్శించాలనుకుంటున్నారా? విమర్శించండి. ఆయన్ని కూడా విమర్శించండి. ఆయన జోలికి కానీ ఆయన కుటుంబ సభ్యుల జోలికి కానీ ఇష్టానుసారం మాట్లాడేస్తాం, బూతులు తిట్టేస్తాం, ఏది పడితే అది అనేస్తామంటే ఇంకా కుదరదు. అది ఇప్పటికే చాలామందికి అర్థమైంది. ప్రశ్న అనేటువంటి పుండాకూరు లాంటోడు ఇప్పటికే జైల్లో ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. ఇంకా చాలామంది పోసాని కృష్ణమురళి, బోరిగడ్డ అనిలు, వీళ్ళందరూ పరిస్థితి ఏంటో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి చాలు. ఇంకా లేదు మేము కూడా అలాగే ఉంటాం, పవన్ కళ్యాణ్ గారు ఏదో చెప్పు చూపించాడు కదా మేము కూడా మాట్లాడేస్తాం, లేదంటే పవన్ కళ్యాణ్ గారు నా కొడక అన్నాడు కదా అని చెప్పి మేము ఇంకా అమ్మనాభూతులు తిట్టేస్తాం అని అంటే ఇక్కడ అస్సలు ఊరికినటువంటి పరిస్థితి లేదు. జనసేన పార్టీ ఒక డెడ్లీ స్మూత్ వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం జనసేన పార్టీ చేస్తుంది. ఎవరైతే పవన్ కళ్యాణ్ గారిని అకారణంగా ఆయన కుటుంబ సభ్యుల్ని ఇష్టానుసారం కామెంట్లు చేస్తూ బూతులతో రెచ్చిపోతారో వాళ్ళకి ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారని తెలుస్తుంది. అంతేకాదు ఇలాంటి ఎవరైనా సరే మాట్లాడినటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళ మీద జనసేన పార్టీ లీగల్గా యాక్షన్ అంటే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి ఒక సపరేట్ ఒక విభాగాన్ని మెయింటైన్ చేస్తుందట. దీన్ని ప్రత్యేకంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారు దీన్ని చూస్తూ ఉంటారు. ఎవరెవరైతే జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి కూడా ఎవరైనా సరే ఇష్టానుసారం ఇలా బూతులతో రెచ్చిపోతామంటే వాళ్ళకు కూడా ఈసారి దీంట్లోనే వాళ్ళ చర్యలు తీసుకునేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే ఒక సోషల్ మీడియాకి సంబంధించి జరుగుతున్నటువంటి ఇష్యూస్ గురించి కావచ్చు, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి గతంలో కొంతమంది కొన్ని ధర్నాల్లో, రాస్తారోకల్లో పాల్గొన్నారు. వాళ్ళ మీద ఇప్పటికీ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులుగా వాళ్ళు కొంతమంది కార్పొరేషన్ పదవులు వచ్చినా కూడా వాళ్ళకు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. అలాంటి వాళ్ళకు కూడా ఈ విభాగం అనేది న్యాయానికి సంబంధించి వాళ్ళ కొంచెం సపోర్ట్ ఇచ్చేందుకు, న్యాయ సపోర్ట్ ఇచ్చేందుకు ఈ టీం అంతా కూడా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ఒక వార్త అయితే మనకు వస్తూ ఉంది. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది మీద, ముఖ్యంగా సందీప్ పంచకర్ల లాంటి వ్యక్తులు ఎక్కడో ఒక ధర్నాకి సంబంధించి ఒక ధర్నాలో పాల్గొన్నాడు ఆయన. అది కూడా నాకు తెలిసేది చాలా క్లియర్గా అవంతి శ్రీనివాస్ అనుకుంటా, ఆయనకి సంబంధించినటువంటి ఒక దాంట్లో ఒక వెళ్ళేటువంటి ర్యాలీలో ఒక అతన్ని గుద్ది చనిపోతే, యాక్సిడెంట్ అయిపోతే అతనికి అండగా నిలబడి అతనికి న్యాయం జరగాలని సందీప్ పంచకర్ల లాంటి వ్యక్తులు ఆ ధర్నాలో పాల్గొన్నారు. వెంటనే అతని మీద కేసు పెట్టారు. ఆ కేసు గురించి ఇప్పటికీ స్టిల్ ఆయన కోర్టులు చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాంటివి ఇంకా చాలానే ఉన్నాయి. సో చాలామంది నాయకులు వాటి వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో అందుకని న్యాయ సహాయం అనేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి అటు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి జోలికి ఎవరన్నా వచ్చి ఇష్టానుసారం వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అకారణంగా బూతులతో తిడుతున్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి, అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి 2019 నుంచి 24 వరకు ఎవరైతే కేసుల వల్ల ఇబ్బంది పడుతూ ఇంకా ఆ కేసుల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉందో వాళ్ళకి కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ విభాగం, న్యాయానికి సంబంధించినటువంటి విభాగం, అడ్వకేట్లందరూ కూడా వాళ్ళతో ఎలాంటి కేసులు ఉన్నాయి, దాని మీద ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి ప్రభుత్వ పెద్దలతో మాట్లాడిపించి వాళ్ళ కేసులు ఉపసంహరించుకునేటువంటి విధానంలో కావచ్చు, అనేకమైనటువంటి వాటికి న్యాయ సహాయాన్ని చేసేందుకు ఈ విభాగం పనిచేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఎవరైనా సరే పద్ధతిగా మాట్లాడండి, ఎదటి వాళ్ళకి గౌరవించి మాట్లాడండి, విమర్శించండి. ఆయన శాఖ గురించి, ఆయన శాఖలో చేస్తున్నటువంటి తప్పిదాలు ఉంటే వాటి గురించి ప్రశ్నించండి. అంతేగాని ఇంట్లో వాళ్ళని తిట్టేస్తాం, ఇంట్లో వాళ్ళని ఏది పడితే అది అనేస్తాం, వాళ్ళ అమ్మల్ని అక్కల్ని ఇష్టం వచ్చినట్టు మనం బూతులతో రెచ్చిపోతామంటే తాట తీసేందుకు జనసేన పార్టీ సపరేట్ ఒక విభాగాన్ని చాలా బలంగా ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.